ఈరోజు మనం చూపిస్తుంది కొర్ర పంట. చూడండి ఎంత బాగా వచ్చింది కంకి. కంకి బాగా తీస్తుంది. ఇది కొర్ర పంట అంటారు. చూడండి ఎంత బాగుందో నీట్‌గా. ఇది మనం 3 ఎకరాలేసాము కొర్ర పంట. అంతా బానే ఉంది. కానీ మీరు వీడియోలో చూడొచ్చు. కొంచెం పిట్టల వలన ఇబ్బందిగా ఉంది. ఇగో పిట్టలు ఇలా వచ్చిన కంకిని ఇగో పైన మొత్తం ఇలా తినేస్తున్నాయి. చూడండి ఎంత ఇది ఇలా ప్రతిదీ ఎక్కడైతే పండిన కాడ పిట్టలకి బాగా అనుకూలంగా ఉంది తినడానికి. చూడండి ఈ కంకి చూడండి అసలు పిట్ట శుభ్రంగా తినేసాయి. అది పంటలు బాగానే ఉన్నాయి కానీ పిట్టల నుంచి కాపాడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. దాని గురించి ఏదో పరిష్కారం చేయాలి మనం. మొత్తం చూపిస్తాను చూడండి చిన్నంత ఎలా ఉందో. ఇంకా హలో అదిగో చూడండి పిట్టలు ఎగురుతున్నాయి. కాపాడడానికి తెలియదు. ఇక్కడ ఇక్కడ ఇవి చూడండి బాగా ఎంత బాగా ఇబ్బంది పెట్టాయో. ఇవన్నీ తినేస్తున్నాయి. పండిన కాడ పండినట్టు తినేస్తున్నాయి పిట్టలు. ఇప్పుడు మీరు చూడండి పిట్టలు ఎలా వచ్చి తింటున్నాయో చేలో. ఈ పిట్టలకి బాగా అనుకూలంగా ఉంది పంట. ఇవి చూడండి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. అవిగో అవిగో ఇవిగో ఇవిగో అవిగో అవిగో తింటున్నాయి. కొర్ర పంట బాగానే పండింది కానీ పిట్టల వలన కొంచెం మనం ఇబ్బంది పడుతున్నాము. ఆడ ఎత్తుగా ఉంది కదా, అది మన శ్రీగంధం పంట. తర్వాత చూపిస్తాను సపరేట్గా. చూడండి దొరుకుతుంది. ఇప్పుడు మీరు చూస్తుంది కొర్ర పంట. ఇందాక చూపించినట్టుగా అదంతా కొర్ర పంట. మనకి ఈ పక్క అంతా కొంచెం సరిగ్గా మొలలేదు. ఇక్కడ ఇది కూడా కొర్ర వేసాము 1 ఎకరం. కానీ అక్కడక్కడ మొలిచాయి. కొంచెం ఎండల కారణంగా వానల కారణంగా మొత్తం ఇబ్బంది పడింది. అక్కడక్కడ నేను కాపాడుతుంది కదా గడ్డి, ఇదంతా కొర్ర. కానీ సరిగ్గా మొలవడం వలన మనం తీసేసాము అంతా. అదంతా తీసేసి దున్నేసి నెక్స్ట్ మొక్కజొన్న కోసం మనం దున్ని పెట్టాము. ఓకే, అంతా కొర్ర తీసేసాము. వేసింది పండలేదు, సరిగ్గా మొలవలేదు, తీసేసాము. ఇక్కడ కూడా చూడండి అక్కడక్కడ మొలుస్తుంది. ఇది పిట్టలు చూడండి, చూస్తున్నారు కదా పిట్టలు. అవి బాగా ఇబ్బంది పెడుతున్నాయి మా రైతుని. వాటిని ఒక పక్కకి వెళ్ళి అదిలిస్తే మళ్ళీ ఇంకొక పక్కకి వెళ్ళిపోతున్నాయి. వాటిని అటు ఇటు మనం చూడటం ఒకరికైతే ఇబ్బందిగా ఉంది. వేరేది ఇదిగో మనం ప్రయత్నం చేస్తున్నాము వాటిని అదిలించడానికి. ఇవిగో ఇక్కడ ఈ డబ్బా ఉంది కదా, అది అల్యూమినియం డబ్బా. దీంట్లో మనం రాళ్ళు వేసి అదిలించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. కానీ అవి ఈ పక్క అదిలిస్తే ఆ పక్క వెళ్తున్నాయి, ఆ పక్క అదిలిస్తే మళ్ళీ ఈ పక్కకు వస్తున్నాయి. మనం ఇలా తిరగలేం కాబట్టి అక్కడికి ఇక్కడికి ఒక పక్క నుంచి ఇక్కడ పైన తీగలు ఉన్నాయి కదా చూడండి, ఆ తీగల మీద లైన్లో కూర్చుంటాయి వరుసగా కూర్చొని. అట్టగా తీగ మీద లైన్లో కూర్చొని మనం అరిసినప్పుడేమో తీగలకు కూర్చుంటాయి, అరవనప్పుడేమో తీగను దిగి తింటూ ఉంటాయి. ఇప్పుడు చూడండి అంతా కొర్ర పంట బాగానే పండింది. కొంతమేర ములిసిన కాడికి బాగానే ములిసింది. అక్కడక్కడ ఇగో ఇలాగా ఈ విత్తనాలు చూడండి తినేసాయి అంతా. చూడండి ఇగో ఇది బాగానే ఉంది.
ఇక్కడ పచ్చి ఉన్న కాడ ఇబ్బంది లేదు, పండిన కాడ అవి తినేస్తున్నాయి. ఇగో చూడండి, ఆ పిట్టలు చూడండి, మనం వదిలిచ్చినా కానీ ఇప్పుడు కదులుతున్నాయి ఇట్లా. ఇగో ఈ పక్క అంతా పండింది. కలర్ చూడండి కొంచెం బ్రౌనిష్గా ఉంది. ఈ పండింది వరకు తినేస్తున్నాయి శుభ్రంగా. ఇగో ఇక్కడ ఉంది, ఇక్కడ వేరేది ఇంకోటి చూడండి శాంపిల్గా. ఎంత ఇతనాలు ఏం లేవు, ఊరు కంకి అంతే. కంకి ఇది చూడండి పచ్చిది, వీటిని టచ్ చేయవు. ఓకేనా. మీకు ఈ కొర్రల వలన ఉపయోగాలు ఏంటో మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ. కాదర్వల్లి గారు కర్ణాటక నుంచి ప్రచారం చేస్తున్నారు మిల్లెట్స్ వలన ఉపయోగాలు. సో మనం ఇవి కంటిన్యూస్గా 3 టైమ్స్ మొక్కజొన్న వేసాము ఈ చేల్లో. అందువలన మొక్కజొన్న ప్రతిసారి వేయటం వలన నేలలో కొంచెం చేంజ్ చేద్దామని ఈసారి కొర్ర పంట వేసాము. పంట బాగానే ఉంది, కొంచెం పలచంగా పడినా కానీ పంట బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు పండే హార్వెస్టింగ్ అంటే వస్తుంది, ఇంకా 1 మంత్లో అయిపోద్ది. ఆ టయానికి మనకి పిట్టలతోటి ఇబ్బంది. ఈ పిట్టలు మనం ఈ పక్క ఉంటే అవి ఆ పక్కకి వెళ్తాయి, ఆ పక్క వస్తే ఈ పక్కకి వెళ్తాయి. ఇగో అక్కడ మొత్తం తిరుగుతూ ఉన్నాయి చూడండి, అక్కడక్కడ తిరుగుతూ ఉన్నాయి. సో ఇట్లా చూడండి.